మంజుమల్ బాయ్స్ ఇది ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్ సృష్టించింది. ఇప్పుడు దీన్ని తెలుగులో డబ్ చేసి థియేటర్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అరౌండ్ 2 అవర్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతుంది. నేను చూసి వీడియో తీద్దాం అనేటప్పటికే ఈ వీడియో చూస్తున్న మ్యాక్సిమం చాలామంది పీపుల్ అందరూ చూసేసి ఉంటారు ఈ మూవీని కూడా. బట్ అయినా కూడా నాకు ఈ వీడియో గురించి తీయాలనిపించింది. సో మూవీస్ ఛానల్ పెట్టుకున్నందుకు ఇంత మంచి మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఇంక ఈ ఛానల్ వేస్ట్ అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీలో ఇన్వాల్వ్మెంట్ అయితే మామూలుగా ఉండదు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే లిటరల్లీ మేము కాలేజీలో చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్ళిన గ్యాంగ్స్ అక్కడ చేసిన ట్రిప్పులు ఆ మూమెంట్స్ అన్నీ అలా కళ్ళ ముందుకు వచ్చాయి కొన్ని అయితే. ఇందులో అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటుంది. షాబీన్ గారి పర్ఫార్మెన్స్ కోసం అయితే మళ్ళీ 2-3 సార్లు కూడా చూడొచ్చు ఈ మూవీని. సో చాలా నార్మల్గా స్టార్ట్ చేసి యాక్షన్ సీక్వెన్స్లోకి వెళ్ళి చాలా ఎమోషనల్గా ఎండ్ అవుతుంది మూవీ మాత్రం. మూవీ స్టోరీ విషయానికి వస్తే కేరళలో నివసించే మంజుమల్లో ఉండే బాయ్స్ వాళ్ళందరూ కలిసి కొడైకెనాల్ ట్రిప్కి అయితే ప్లాన్ చేస్తారు. ఇందులో స్టార్టింగ్లో సుభాష్ అనే వ్యక్తి మాత్రం ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల రాలేనంటారు. కానీ కుట్టన్ అనే వ్యక్తి తనను ఒప్పించి నేను చూసుకుంటా అని చెప్పి తీసుకుని అయితే వస్తాడు. సో అందరూ కలిసి అలా కొడైకెనాల్లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో లాస్ట్గా కమల్ హాసన్ గారు యాక్ట్ చేసిన మూవీలో చూపించిన గుహనైతే చూసి అక్కడ వెళ్ళి చూద్దామనుకుంటారు. సో అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అని రాసినప్పటికి కూడా వీళ్ళు గేట్ దాటేసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అంతా చూస్తున్నప్పుడు అనుకోకుండా సుభాష్ అనే వ్యక్తి డెవిల్ కిచెన్ అని పిలువబడే భయంకరమైన ఒక గుహలో కాలు జారి పడిపోతాడు. సో హిస్టారికల్గా అక్కడ 13 మంది జారి పడిపోయిన తర్వాత ఒక్కరు కూడా ప్రాణాలతో బయటకు వచ్చినట్లయితే రికార్డ్స్ లేదు. అందులో పడిపోయిన వ్యక్తుల్లో సెంట్రల్ మినిస్టర్ అల్లుడు పడిపోయినప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది. ఎంతమంది పోలీసులు ఎంత ఫోర్స్లు వచ్చినా కూడా అతని బాడీని అయితే తీసుకురాలేకపోయారు. సో అటువంటి హిస్టరీ చెందిన ఆ గుహలోకి అయితే ఈ సుభాష్ అనే వ్యక్తి జారి పడిపోతాడు. సో నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎంతో ఏడ్చి అతన్ని తీసుకురావాలని చెప్పేసి పోలీసుల్ని హెల్ప్ అడిగినా కూడా వాళ్ళెవ్వరు, ఆ ఊళ్ళో జనాలు కూడా అందులో పడిపోయిన వాళ్ళు ఎవరు బతకరు, మీరందరూ వెళ్ళిపోండి ఇక్కడ వద్దు అని అయితే చెప్తుంటారు. బట్ వాళ్ళెవ్వరూ ఒప్పుకోరు. సో ఇంకా లాస్ట్కి పోలీసులు వచ్చి తీసుకెళ్దాం అనుకునేటప్పటికి అందరూ సుభాష్ అని అరవడంతో అందులో ఒకరికి లోపల సుభాష్ వాయిస్ మాత్రం ఒకరికి వినిపిస్తుంది. సో దాంతో సుభాష్ ప్రాణాలతోనే ఉన్నాడని గ్రహించిన వాళ్ళందరూ అతన్ని కాపాడడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు లోపలికి వెళ్ళి తీసుకురావడానికి ట్రై చేద్దాం అనుకున్న పోలీసులు అందరూ కూడా భయపడుతుంటారు. వాళ్ళు ట్రైన్డ్ అయిన పోలీసులు కానీ అక్కడ లోకల్గా పనిచేసే వ్యక్తులు కానీ ఒక్కరు కూడా ఆ గుహలోకి వేయడానికి అయితే భయపడుతూ ఉంటారు. సో ఆ టైంలో ఈ ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి కుట్టన్ అనే ఒక వ్యక్తి వచ్చి తనే తీసుకొస్తానని చెప్పేసి తనంతటా తను లోపలికి వెళ్తాడు. సో లోపల దిగినంతప్పుడు మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటుంది ఎమోషనల్గా. ఆ ఫ్రెండ్స్ అందరూ తన ఫ్రెండ్ని కాపాడాలనుకునే తపన, వాళ్ళ ఎమోషనల్ సీన్స్ కానీ అవన్నీ అయితే చాలా అనిపిస్తుంది చూసేటప్పుడు. సెకండ్ హాఫ్ మొత్తం మీరు పర్సనల్గా మూవీలో ఇన్వాల్వ్ అయిపోతారు. మొత్తానికి లాస్ట్కి అందరూ కలిసి ఆ సుభాష్ అనే వ్యక్తిని అయితే తీసుకొస్తారు. ఇంకా పోలీస్ హెల్ప్తో హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడితో సినిమా అయితే కంప్లీట్ అయిపోతుంది. సుభాష్ వ్యక్తి బయటకు వచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్ ఆనందం చూసినా మనకు కూడా అంతే ఆనందంగా అనిపిస్తుంది. ఆ టైంలో అనిపిస్తుంది మనం సినిమాలో ఇంత ఇన్వాల్వ్ అయిపోయామా అని. సో ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు, కథ తెలిసిన వారు ఈ మూవీని అయితే తప్పకుండా చూడండి. స్టోరీ తెలిసినా కూడా వాళ్ళు చేసిన ఎమోషనల్ సీన్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ క్యాచీ సీన్స్ అయితే కొన్ని ఉంటాయి. మన రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే కొన్ని మూమెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో అవన్నీ ఎంజాయ్ చేయడానికి అయితే పర్సనల్గా ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా ఫ్యూచర్లో ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా అయితే అమ్మానాథ మాత్రం ఈ సినిమా చూడొద్దు భయ్య. మన ఫ్రెండ్స్ ఇంత పెద్దలని తెలిసినప్పుడు ఖచ్చితంగా అయితే ఎవరు పంపిరు. ఈ సినిమా చూసిన తర్వాత అస్సలు పంపిరు. సో పేరెంట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ టు వాచ్ దిస్ మూవీ అని అయితే చెప్తాను. నేనైతే ఎవరికి చూపిను మా మమ్మీ డాడీకి. సో ఫైనల్గా మీకు రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మూవీ ఛాన్సెస్ కోసం. థ్యాంక్ యూ.